వెనుక అసలు కథ ఇదే. ఉప్పు నిప్పు ఒకే వరలో ఇమిడినట్లు ఎప్పుడూ కత్తులు దూసుకునే రెండు పార్టీల అగ్రనేతలు పక్కపక్కన కూర్చుని పగలబడి నవ్వుకుంటుంటే చూసే రెండు కళ్ళు సరిపోలేదు. నెట్టింట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు కాంగ్రెస్ సీఎంతో ప్రధాని మోదీకి దోస్తీ ఏంటి? హైదరాబాద్ లో ఆవిష్కృతమైన అరుదైన దృశ్యం వెనుక జరిగిన అసలు కథ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కారణం రాజకీయాలు కాదు, ఇద్దరు నేతల మధ్య కనిపించిన కెమిస్ట్రీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే సామెతను అక్షరాల నిజం చేస్తూ ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కపక్కనే కూర్చోవడం, ఆప్యాయంగా మాట్లాడుకోవడం నెటిజన్లను కట్టిపడిస్తుంది. హెచ్ఐసిసి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా మైక్ పట్టుకుని ఈ కార్యక్రమంలో నేను రాజకీయాలు మాట్లాడను అని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ తనదైన స్టైల్లో చమత్కరిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పారుగా, నేను కూడా ఇవాళ రాజకీయాలు మాట్లాడను అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అంతేకాదు తెలంగాణ అభివృద్ధికి తమతో కలిసి పనిచేయాలని సాక్షాత్తు ప్రధాని ముఖ్యమంత్రిని కోరడం అందరినీ అబ్బురపరిచింది. ఇక మోదీ స్పీచ్ లో అసలు సిసలైన ఎలివేషన్ ఏంటంటే నిధుల కేటాయింపు. నా సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు ఇస్తున్నాము అని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో గుజరాత్కు ఇచ్చిన నిధులే ఇప్పుడు తెలంగాణకు ఇస్తే సరిపోతుందా? అలా చేస్తే తెలంగాణకు వచ్చే నిధుల్లో సగం కోత పడుతుందంటూ లాజిక్ తో సహా వివరించారు. 2014కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కేవలం 1000 కోట్లు ఉంటే ఇప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగిందని, జాతీయ రహదారుల నిర్మాణంతో తెలంగాణ ఎంతో లబ్ధి పొందుతుందని ప్రధాని గొంతెత్తి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలతోనే ఉద్యోగ కల్పన జరుగుతుందని ఉద్ఘాటించారు. మొత్తానికి ఒక పక్క అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, మరో పక్క రాజకీయాలకు అతీతంగా ఇద్దరు నేతల మధ్య పరస్పర గౌరవం ఈ సభను సూపర్ హిట్ చేశాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మోదీ రేవంత్ ఒకరినొకరు చూసుకుంటూ హాయిగా నవ్వుకుంటున్న ఫోటోలు, వీడియోలే వైరల్ అయ్యాయి. బద్ధ శత్రువుల మధ్య విరిసిన ఈ స్నేహపు చిరునవ్వుల వెనుక ఉన్నది కేవలం అభివృద్ధి మాత్రమేనా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.